నేను కష్టంలో ఉన్నానని తెలియగానే ఏమీ ఆలోచించకుండా వచ్చేశాడు. నన్ను విడిపించడం కోసం వాళ్ళని కూడా ఎదిరించాడు. ఎందుకని? ఎందుకు విరాజ్? నేనంటే నీకు అంత ఇష్టమా? ఇప్పుడు నువ్వేమైనా అన్నావా? నేనా? లేదే, నేనేమనలేదు. ఏదో అన్నట్టు వినిపించింది, విన్నట్టు నాకు అనిపించింది. నేను మనసులో అనుకుంటే విరాజ్కి ఎలా వినిపించిందబ్బా? మహి చెప్పినట్టు నిజంగానే మా మధ్యన ఏమైనా మ్యాజిక్ ఉందా? చిచి, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? నో 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 నో, లేదు 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 లేదు, మా మధ్యన ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. ఏంటి ఏం లేదు? అది నేనేమనలేదు అంటున్నాను. ష్యూరా? షూర్. ఏముంది మన మధ్య? విరాజీ, బెలూన్స్ నీకెక్కడివి? కొన్నాను అంటాను అనుకున్నావా? అవి నా గర్ల్ ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చింది. అండ్ చూడు, తనకి నేనంటే ఎంత ప్రేమో, ఎంత మంచి కొటేషన్ రాసి మరీ ఇచ్చిందో. చాలా బాగుంది కదా? నిజమా? అవును. అసలు ఎంత అందమైన కొటేషన్ రాసిన ఆ చేతికి. హలో, నీకు కాదు, ఆ చేతికి. అది రాసింది నేనే కదా. అయినా ఇలాంటి వండర్ఫుల్ కొటేషన్స్ అందరూ రాయలేరు. బుర్రున్న వాళ్ళు, ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే రాయగలరు. ఇక చాలు ఆపు విరాజ్. నీకు అందరూ ఆడపిల్లలే పుడతారు.
వయసు ఇలా అబద్ధాలు చెప్తే అమ్మాయిలే పుడతారు. హలో, నేనేం అబద్ధం చెప్పాను? ఈ బ్యాలెన్స్ నీ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందా? ఈ కొటేషన్ తాను రాసిందా? ఆఫ్ కోర్స్ ఎస్. నీ బొందా, ఈ కొటేషన్ రాసింది నేనే. ఇది రాసింది నువ్వా? అవును విరాజ్. సార్, మీరు ఎదురు చూసే ప్రేమ మీకు ఖచ్చితంగా దక్కుతుంది. ప్రేమ కోసం ఎదురు చూసేవాళ్ళు కొంటారు అని అనుకుంటే వీటిని నువ్వు కొనుక్కున్నావా? ప్రేమ కోరుకునే వాళ్లకు దక్కుతుందని ఆ పాపతో చెప్పింది నువ్వేనా? అవును. అంటే నేను ప్రేమిస్తున్న నువ్వే నా ప్రేమ నాకు దక్కుతుందనే విషయం చెప్పావా చైత్ర? ఐఎమ్ సో లక్కీ. ఇప్పుడు చెప్పు, ఇవి నీ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందా? ఈ కొటేషన్ తను రాసిందా? అంత అబద్ధమే కదా? నేను చెప్పింది నిజం చైత్ర. ఐ మీన్ ఈ గోల్ ఎందుకు ఇప్పుడు? ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ దేనికి? ఇందాకటి నుంచి దిగులుతో భయంతో నీ ఫేస్ ని చూస్తుంటే నాకు బాధగా అనిపించింది. ఇప్పుడు నువ్వు నవ్వావు కదా, నాకు హాయిగా ఉంది. సరే వెళ్దామా? వెళ్ళాలా? విరాజ్, వెళ్దాం. మహి, నువ్వేడవద్దమ్మా. చైత్రకేమీ కాదు, తను క్షేమంగా తిరిగి వచ్చేస్తుంది. అవును మహి, నేను ఎస్పీ గారితో మాట్లాడాను. చిన్న ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి చైత్రని పంపించేస్తా అన్నారు. ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. పాలు తీసుకొస్తాను. నాకేం అక్కర్లేదు. అసలు ఇదంతా మీ వల్లే వచ్చింది. మీరు అమ్మ ఒడి సెంటిమెంట్ తో మా అక్కని లాక్ చేయకపోయి ఉంటే అసలు మేము మీ కూతుర్లమని. అసలు ఏ ముహూర్తంలో ఈ ఊరికి వచ్చామో గాని వచ్చినప్పటి నుండి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అంతా మా కర్మ. మా అక్క అక్కడ ఎలా ఉందో ఏంటో. టెన్షన్ పడద్దు మహి, నేను చెప్తున్నాను కదా, తను సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేస్తుంది. అక్కర్లేదు. మహి, మహి, అక్క ఊరుకో మహి, ఊరుకో. ఇప్పుడు ఏమైందే? నేను వచ్చేసాను కదా, ఊరుకో. అమ్మ చైత్ర, వాడు నేనేమి ఇబ్బంది పెట్టలేదు కదా? లేదమ్మా,
కొంచెం హార్ష్గా బిహేవ్ చేయబోయారు. అంతలో విరాజ్ వచ్చి అడ్డుపడ్డాడు.